టమాటో కొత్తిమీర పచ్చడిని సింపుల్‌గా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మినపప్పు, జీలకర్ర, 5 వెల్లుల్లి రేఖలు, 4 పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. హాఫ్ కేజీ టమాటోల్ని వాష్ చేసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఒక మీడియం సైజ్ కొత్తిమీర కట్టను కూడా శుభ్రంగా వాష్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా చింతపండుని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ టమాటో సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా టమాటో సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకున్నాక మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలు మధ్య మధ్యలో గరిటెతో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకుని టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్‌ని వేసుకుని తాలింపుని వేసుకుని మీడియం ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుని చట్నీలోకి యాడ్ చేసుకోండి. రైస్‌లోకి, టిఫిన్స్‌లోకి చాలా టేస్టీగా ఉంటుంది.